ఒక్క ఎంపీ స్థానాన్నైనా కేటాయించాలని కాంగ్రెస్ ను కోరింది సిపిఐ. టీఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సిపిఐ పొత్తుకొననుంది. కొత్తగూడెం నుంచి గెలిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని లోక్సభ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలని భావిస్తోంది సిపిఐ. ఒక్క ఎంపీ స్థానాన్నైనా కేటాయించాలని కాంగ్రెస్ ను కోరింది సిపిఐ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భవిత అందిస్తారు. చెప్పండి భవిత. శిరీష, ఏదైతే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసింది. అయితే ముఖ్యంగా సిపిఐ సిపిఎం రెండు పార్టీలతోని పొత్తు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ సిపిఎం అడిగినటువంటి స్థానాలు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నుంచి పొత్తులో నుంచి విరమించుకుంది సిపిఎం పార్టీ. అయితే సిపిఐ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తోనే పొత్తులో ఉంది. వాళ్ళు అడిగినటువంటి స్థానాలన్నింటినీ కేటాయించకపోయినప్పటికీ ఒక స్థానం నుంచి అయితే సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సీట్ కేటాయించడము, అక్కడ నుంచి కూడా సిపిఐ పార్టీ గెలుపొందిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా 17 నియోజకవర్గాల స్థానాలకు సంబంధించి ఒక స్థానం కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే సిపిఐ పార్టీ కాంగ్రెస్ని అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో ఏ ఒక్క స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయడం, కేవలం ఒక్క స్థానానికి సంబంధించి మహబూబ్ నగర్ ఏదైతే ఉందో ఆ స్థానానికి సంబంధించి ఏదైతే చేవెళ్ల సభ వేదికగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యంగా ఇప్పటికే అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఒక్క పేరుని కూడా ఒక పేరు కాకుండా మిగతా పేర్లు అనౌన్స్ చేయకపోవడము, అంతేకాకుండా ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా మొదటి జాబితాను లోక్సభ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం మాత్రం తొందరలో ఒక తొలి జాబితా విడుదల అవుతుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా కొంతమేరకు అయితే మొన్న గత వారంలో జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కొంతమేరకు కొన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి లిస్టును మాత్రం ఇప్పటికే టీపీసీసీ అధిష్టానానికి పంపించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అందులో మాత్రం మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా పార్టీలో జాయిన్ అయినటువంటి చేవేళ్ల నుంచి జాయిన్ అయినటువంటి సునీతా మహేందర్ రెడ్డికి చేవేళ్ల టికెట్ అనౌన్స్ చేసే దిశలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తను గతంలో మేయర్గా పనిచేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే సికింద్రాబాద్ స్థానం నుంచి మాత్రం బొంతు రామ్మోహన్ బరిలో దింపేటన్నట్టుగా కూడా కొంతమేరకు అయితే సమాచారం అందుతుంది. అంతేకాకుండా నల్గొండ నుంచి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డిని పేరు అనౌన్స్ చేసింది. ఇంకా చూసుకుంటూ పోతే మాత్రము ఇక్కడ మెయిన్గా ఏదైతే నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డిని, అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇటు కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్, ఇంకా కొన్ని స్థానాలకు సంబంధించి ఇటు ఆదిలాబాద్ కావచ్చు, భువనగిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, నాగర్ కర్నూల్, ఇంకా చూసినట్లయితే మల్కాజ్గిరి, మెదక్ ఈ స్థానాలకు సంబంధించి మాత్రం అభ్యర్థులను అంటే పేర్లు మాత్రం ఖరారు చేయలేదు. వాటి దగ్గర ఉన్నటువంటి అభ్యర్థుల తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పేర్లను ఎవరిని ఖరారు చేయాలని చెప్పేసి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందేమని చెప్పుకోవాలి. అయితే ఈ స్థానాలకు సంబంధించి భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నప్పటికీ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటి నుంచి కూడా ఒక టికెట్ వాళ్ళు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ నుంచి పోటీలో తీన్మార్ మల్లన్న కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో ఎవరికి కేటాయిస్తారనేది ఇంకా సస్పెన్స్ వీడలేదు. అంతేకాకుండా నాగర్ కర్నూలు నుంచి మాత్రం ఇటు సంపత్ కుమార్ ఉన్నారు. అంతేకాకుండా మాజీ ఎంపీ మల్లు రవి కూడా పోటీలో ఉన్నారు. ఆల్రెడీ లోక్సభ స్థానం నుంచి తప్పించాలని చెప్పేసి ఇప్పటికే ఇటు టీపీసీసీ
అతనికి ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఇచ్చినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఎంపీ బరిలో ఉంటాను అని చెప్పేసి అధికార ప్రతినిధికి కూడా పోస్ట్కి రాజీనామా కూడా చేశారు. అయితే ఖచ్చితంగా నేను బరిలో ఉంటానని చెప్పేసి తాజాగా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అయితే వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా నా పేరునే ప్రస్తావిస్తున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా నా పేరే ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే నాగర్ కర్నూలు పార్లమెంట్ విషయానికి సంబంధించి మల్లు రవి కూడా పోటీలో ఉండనున్నారట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే మాత్రం కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆదిలాబాద్ మాత్రం ఖచ్చితంగా ఆదివాసీలకే కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఓకే భవిత, థ్యాంక్ యూ.